మనం పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి టిఫిన్ లాగా, మళ్ళీ రాత్రికి మళ్ళీ భోజనం. ఈ విధంగా మన శరీరానికి ఆకలిని ఆ విధంగా తీరుస్తాం మనం 4 సార్లు మన శరీరానికి తిండి పెట్టి. దాన్ని అరిగించుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తాము, మన శరీరానికి కండలు పెంచుతాము. కానీ ఈ విధంగా ఎంతకాలం చేయగలం? మా అయితే శరీరం ముసలిదయ్యే వరకు చేయగలం. ఎంత చేసినా, ఎంత తిండి పెట్టినా శరీరానికి, ఎంత కండలు పెంచినా ఆ శరీరం కొన్నాళ్ళకి ముసలిదైపోద్ది, ఆ కండలన్నీ పోతాయి. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? శరీరం శాశ్వతం కాదు. నువ్వు ఎంత సమయాన్ని శరీరానికి పెట్టినా ఆ శరీరం కొన్నాళ్లే ఉంటుంది, తర్వాత ముసలిదై చనిపోద్ది. అంటే జీవిత రహస్యం శరీరాన్ని పోషిత్వం కాదు, శరీరానికి కండలు పెంచడం కాదు. ఏదో ఉంది. అదేంటంటే, మనకు ఆ శరీరాన్ని ఎందుకు ఇచ్చారంటే దాన్ని వాడుకుని మన ఆత్మకే బలం చేకూర్చుకొని మనకు ఆ శరీరాన్ని ఇచ్చారు. మన ఆత్మ, మన శరీరానికి ఎన్ని కండలున్నా దాంట్లో ఉన్న ఆత్మకి ఎంత బలం ఉందనేదే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం. బలహీనమైన ఆత్మ ఉండి శరీరానికి ఎన్ని కండలు ఉన్నా ఎట్లాగా శరీరం ముసలే చనిపోద్ది. నువ్వు ఎంత బలంగా ఉందని అనుకున్నా శరీరం కొన్నాళ్ళకి ముసలే చచ్చిపోద్ది. కానీ అది చచ్చిపోయే లోపు నువ్వు ఆత్మని ఇంకా బలహీనపరిచి నిర్వీర్యం చేసేస్తే నీకు ఇచ్చిన శరీరం వృధా అయిపోద్ది, నీ జీవితం వృధా అయిపోద్ది. అందుకని ఆ శరీరాన్ని ఉపయోగించుకుని నీ శరీరానికి 4 పూటలు తింగెట్ట పెట్టి నీ శరీరం ఆకలిని ఎట్లా తీరుస్తావో అదేవిధంగా నీ ఆత్మకు కూడా నువ్వు తిండి పెట్టాలి. ప్రతిరోజు నీ ఆత్మకు కూడా నువ్వు కండలు పెంచాలి. కానీ నీ ఆత్మకు వచ్చే కండలు అవి పెరుగుతానుంటే కానీ తగ్గవు. నీ శరీరంలో కానీ నీ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత, అంటే నీకు ఆత్మకి బలం చేకూరితే పరలోకాలకు వెళ్ళొద్ది. కండలతో నీ ఆత్మకి వచ్చిన బలం శరీరం ఉండదు కాబట్టి ఆ బలం పెరుగుతాను పడితే పెరిగి 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 దాన్నే మోక్షం అంటారు. అది దైవత్వంలో కలిసిపోద్ది అనమాట. దాన్నే మోక్షం అంటారు. ఇప్పుడు విషయానికి వస్తే, నీ ఆత్మకి తిండి ఎట్ట పెడతావు, నీ ఆత్మ కండ ఎట్ట పెంచుతావు, నీ ఆత్మ బలానికి, అంటే నీ శరీరం ఉన్నది కానీ నీ ఆత్మ బలానికి నువ్వు దానికి ఎట్ట బలపరుస్తావు. దానికి తిండి ఏంటంటే, ఇప్పుడు అనేక మతాలు దేవుడికి అనేక పేర్లు చెబుతారు. దీనివల్ల ఏంటంటే అయోమయంలో పడతాం అందరం. ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయి, ఉన్న ఏం చెబుతున్నారు, అని చెబుతున్నారు, అబద్ధం చెబుతున్నారు, తక్కువ ఒకరు చెబుతున్నారు అని చెప్పేసి అసలు దేవుడి మీద నమ్మకమే పోద్ది. ఈ నమ్మకాన్ని పోగొడటం వల్ల మీ జీవితం కూడా, దేవుడి మీద నమ్మకం పోయినప్పుడు మీ జీవితం కూడా గడిపేస్తారు, వృధా అయిపోద్ది. అందుకని వీటన్నిటికీ మూలం శక్తి అనుకోండి. పేర్లను పక్కన పెట్టండి, శక్తి అనుకోండి దేవుడు అంటే. ఆ శక్తి సంబంధించిన కొన్ని
మనకి పూర్వీకులు వాళ్ళు చేసిన సాధనను బట్టి మనకు అందించారు. వాటి వలన వచ్చే శబ్దాలు, ఆ శబ్దం దేవుడి పేర్లు చూసుకోండి. ఆ దేవుడి పేరు వెనకమాల మీరు సరిగ్గా చెప్తే ఆ శబ్దాలు ఆ దేవుడి పేర్లే. నాకు తెలిసి 2 శబ్దాలు ఉన్నాయి దేవుడికి సంబంధించిన పేర్ల వెనకమాల 2 శబ్దాలు ఉన్నాయి. ఒకటి ఓం, 2 రామ్. నేను నా పూజలో మనకు తెలుసు కదా, సహస్రనామాలు కానీ ఏమన్నా సరే మనం ఓంతో మొదలయ్యి నామం చెప్పి నమహాతో మనం ముగిస్తాం. అట్లా నేను ఆంజనేయ సహస్రనామాలు 1000 ఉంటాయి. అది నేను సాయంత్రం 3 చేస్తాను. అట్లాగే నాకు ఆంజనేయ స్వామి నాకు ప్రసాదించింది రామ్. నాకు ఒక వరంగా ఇచ్చాడు ఆయన. 2 లక్షల సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత నాకు ఆయన రామ్ అనే ఈ దైవత్వంతో కూడిన ఆ శబ్దాన్ని నాకు ఆయన ఆ దేవుడి నామాన్ని, విష్ణుమూర్తి అవతారాన్ని నాకు ఆయన వరంగా ఇచ్చాడు, ప్రసాదించాడు. ఆ రామ్ అనేది నేను ప్రదక్షిణ ద్వారా అంటే చెప్పటం, ప్రదక్షిణ చేసేటప్పుడు రామ్ రామ్ అని చెప్పుకుంటా ఇప్పటికి 74 లక్షల పైన, ఇది గత 26 ఏళ్ళు ప్రదక్షిణ ద్వారా చెప్పటమే 74 లక్షలు అయింది. దానిపైన ఈ గత 26 ఏళ్ళలో 1,73,000 రాయటం అయింది. ఈ 2 కలిపి 1,76,00,000 సార్లు పూర్తయింది. అంటే అంత బలాన్ని నా ఆత్మకి నేను ఇవ్వగలిగా 26 ఏళ్ళలో. అదే తిండి ఆత్మకే. ఇప్పుడు అదంతా చేయడానికి నేనేం చేశాను? డబ్బులు ఖర్చు పెట్టానా? ఖర్చు పెట్టాల. ఎక్కడికైనా వెళ్ళాలా? అవసరం లేదు. చక్కగా ప్రశాంతంగా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు. కుదిరితే గుడికి వెళ్ళి చేసుకోవచ్చు. అదే కదా జీవిత రహస్యం. మన ఆత్మకే ఈ శరీరాన్ని ఇవ్వటానికి, ఈ జీవితాన్ని ఇవ్వటానికి, ఈ జన్మనివ్వటానికి కారణం అదే కదా జన్మ రహస్యం. దీనివల్ల మీరు నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెడతలా మీరు. ఎక్కడ చక్కగా కూర్చుని ఒక రోజులో అనవసరమైన సంభాషణలో, గొడవలో, లేకపోతే ఏదన్నా వేరే వాటి మీద సమయాన్ని పోగొట్టుకునే బదులు, జీవితాన్ని వ్యర్థం చేసే బదులు కొంత సమయాన్ని మీరు ఏదైతే మీకు ఇష్టమైన సినిమాలు చూసుకోండి, ఆటలు చూసుకోండి, సంగీతం అన్నీ చేసిన తర్వాత కూడా మీ జీవితంలో ఒక రోజులో కొంత సమయాన్ని గనక మీరు దీన్ని గనక కేటాయిస్తే ఆ కొంత సమయమే మీ జన్మకే సార్థకతని, జన్మకే ఒక విలువని, ఆ జన్మకే ఒక అర్థాన్ని ఇస్తాయన్నమాట. మీ జీవితంలో ఏదైతే ఆ కొంత సమయం ఒక రోజులో మీరు గడుపుతారో అదే మీరు జీవించినట్టు. అది మీకు చాలా తెలియజేస్తుంది. మీ బాధ్యతలను తెలియజేస్తుంది. మీరు మంచి
వెలుగులో బతికే విధంగా చేస్తుంది మిమ్మల్ని. చీకటి బతులోకి వెళ్ళనవదు. మీ ఆత్మకి కండలు రావాలన్నా, మీ ఆత్మకి శక్తిని, మీకు ఆత్మకి ఆకలిని తీర్చాలన్నా సరే, ఇది చేయకోకుండా మాత్రం మీ జీవితం ప్రతిరోజు మీరు వృధా చేసుకుంటున్నట్టే. మీరు ఒక రోజులో కొంత టైము మీరు ఎట్టగే మీకు శరీరానికి తిండి పెడుతున్నారో, ఆకలి తీరుస్తున్నారో, మీ ఆత్మకు కూడా కొంత టైము మీకు నచ్చిన, మీకు ఏది నమ్మకం ఉంటే అది, ఆ దేవుడి శబ్దాన్ని, అంటే నామం అనొచ్చు, కానీ దాని అనుమానం చక్కటి శబ్దం ఉంది. ఆ శబ్దం ఆ పరమాత్మతో మాట్లాడే శబ్దం ఉన్నాడు. అది అంటే ఆయన నుంచి ఆయనకి ఆ శబ్దం ద్వారా ఆయన నుంచి కొంత బలాన్ని మీ ఆత్మకి ఎంచుకోవచ్చు. ఆ బలంతో మీ ఆత్మ పరలోకాలకి వెళ్ళే శక్తి సంపాదించుకుని ఆ పరమాత్మలో కలిసిపోవడానికి ఆ బలాన్ని మీరు ఆ బలం పుంజుకుంటారు అనమాట. దీన్నే మోక్షం అంటారు. దీని అంతనే మోక్షం అంటారు. మోక్షం అంటే ఉత్తినే చక్కగా వచ్చేది. మీ శరీరాన్ని ఉపయోగించి మీ ఆత్మకి బలం చేకూర్చి మీ ఆత్మకి ఆ శక్తిని ఇవ్వాలి. ఆ పరమాత్మలో కలిసిపోయే శక్తి, ఆ పరమాత్మకి చేరాలంటే మరి చాలా శక్తి కావాలి. అందుకని అది ఇప్పుడు ఇదంతా నేను చెప్పేది ఒక కథ లేకపోతే అట్ట కాదు. ఇది మీరు చేస్తేనే తెలుస్తుంది. ఇది నేను చెప్పేది, నేను చేసే కాబట్టి నాకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే చెప్పడంలో రాయడంలో ఒక తేడా ఉంది. ఇప్పుడు చెప్పడం చూడండి, అంటే అట్లా మీకు చెప్పుకుంటూ పోతుంటే ఆ ప్రశాంతత కానీ, అసలు మీకు మీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు మీ శరీరం అంత తేలికైపోద్ది. అసలు చాలా సంతోషంగా ఉంటుంది. అది మీరు చేస్తే తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇట్లా రామ్ అని కానీ ఓం కానీ ఒక 1000 సార్లు అంటాకి ఒక రోజులో ఎంత టైం పట్టుద్ది? మీకు ఎంతో సమయం పట్టదు. కానీ అది చేయటం వల్ల మీకు అసలు మీకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. మీ శరీరానికి ప్రశాంతత వస్తుంది, మంచి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, బాధ్యతలు తెలియజేస్తుంది. అనేక ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. నాకు తెలిసి ఓ 15 నిమిషాలు 20 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఇది చేసి ప్రయత్నించండి. ఎక్కడికి వెళ్ళా అసలు మీకు ఏ గురువు అసలు ఈ రెండు చెప్పడానికి. అంత గొప్ప ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. ఇంకోటి ఇది చెప్పడం, తర్వాత రాయటం వచ్చి చూస్తే మీరు రాయాలంటే మనకి మన మదిలో నుంచి రావాలి. అది సందేశం రావాలి. నేను చెయ్యికి చెప్పాలి ఒకసారి, అంటే రామ్ రాయమని. అంటే మదిలో నుంచి మనకి దాటకుండా వచ్చి చేయిలోకి ఇచ్చి చేతి నుంచి మన బుక్ మీద ఒకసారి పెన్నుతో రామ్ అని రాస్తాం. ఆ సందేశం తర్వాత మళ్ళీ రాసిన తర్వాత చెయ్యి నుంచి మళ్ళీ మన మదిలోకి చెల్లిపోయి మళ్ళీ చెప్పుద్ది అనమాట వెనక్కి నేను రాసానని. అట్లా అంటే ఈ చేతి నుంచి మదిలోని చేతిలోకి ఆ రామ్ అనేది ప్రయాణిస్తుంది. అది రాయటం వల్ల అది ఉపయోగం. శరీరంలో ప్రయాణిస్తుంది అది. అంటే మీ శరీరంలో ఉన్న ప్రతి అణువులో చివరికి, అంటే ఇప్పుడు కోటిసార్లు రాశారనుకోండి, మన శరీరంలో ఉన్న కోటి అణువుల్లోకి కోటిసార్లు రాము చరణం ఇదైపోద్ది. మీ శరీరాన్నే మీ ఆత్మ, అది శరీరం కావచ్చు, అది ఆత్మ కావచ్చు. మీ ఆత్మలో ఉన్న కణాలు ఒకవేళ ఆత్మలో గనక ఏ అయితే ఉన్నాయో వాటి నిండా ఈ పవిత్రమైన నామంతో ఆ బలాన్ని, అది బలం అవ్వచ్చు. ఆ నామంతో మీ ఆత్మ ఒకవేళ శరీరం ఉంటే ఎవరు చూడలేదు, ఎవరు నిరూపించలేము. అయ్యి
దేవుడిని నిరూపించలేము, ఆత్మ నిరూపించలేము. కానీ అది చేస్తే మనం మనం దాని స్పర్శ తెలుసుకోగలుగుతాం అంతే. అది మనం ఎవరికాలు చేసుకుంటేనే తెలుస్తుంది. ఇది చేయాలి. ఇది చేయకుండా గుడికెళ్ళి ఒక అర్చన చేపిస్తాము, అవన్నీ ఏంటంటే అవి ఉపయోగవేదంగా ఉపయోగపడతాయి, కానీ ఈ మోక్ష మార్గానికి ఉపయోగపడవు. ఈ మోక్ష మార్గం ఎవరైనా సరే సాధించాలంటే ఈ నామస్మరణ చేయాలి. అది రాయటం అవనివ్వండి, స్మరించడం కానివ్వండి, చేస్తేనే మీరు మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇది చేయబోతే మీ ఆత్మకి తిండి పెట్టలేరు. మీ ఆత్మకి తిండి ఇదే, మీ నామం జపిస్తమే, నామం రాయటమే. నామం అంటే ఆ శబ్దాలు, దేవుడికి సంబంధించిన శబ్దాలు, పవిత్రమైన ఏంటంటే దైవత్వంతో కూడిన శబ్దాలు. అంటే అది విష్ణుమూర్తి ఆయన 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 అవతారాలు కానివ్వండి, లేక శక్తి ఓం అవనివ్వండి, ఆ శబ్దాలకి దాని నుంచి మనం బలం తీసుకుని మన ఆత్మకి ఇవ్వడానికి సాధన అది. అది మీరు చేసి చూస్తే తెలుస్తుంది. ప్రయత్నించండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం శ్రీ సీతయే నమః.